మన వంటింటి పోపుల డబ్బా ఓ ఔషధ గని అన్నారు పెద్దలు. మనం నిత్యం వాడే పోపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్థం కలిగి ఉన్న ఆవాలు ఆయుర్వేద చికిత్సలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, డైటరీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ, B1, B2, B3, B4, B5, B6, B9, C, E, K, పొటాషియం, సోడియం అధిక మోతాదులో ఉన్నాయి. ప్రతిరోజు 4 గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆవాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవు పొడి, తగినంత తేనె వేసి సేవిస్తే మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది. జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే మళ్ళీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది. చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవపొడి తొలగిస్తుంది. ఆవపొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గేలా చేస్తుంది.